చేగుంట మండలం మక్కరాజ్పేట గ్రామంలో ఈ నెల 9వ తేదీన ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరిగిందంటూ రైతులు ఆరోపించడంతో తహసీల్దార్ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ సుమారు 500 క్వింటాళ్ల ధాన్యంలో కిలోకు 2 నుంచి 3 కిలోల వరకు తూకంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలిందని, బాధ్యులైన సీఏను తొలగించడం జరిగిందని, ధాన్యం తూకం చేసేందుకు కాంటాలను కూడా మార్చడం జరిగిందని ఆయన తెలిపారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని, అధికారుల ఆదేశాల మేరకు రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని, ఎక్కడ అవకతవకలు జరిగినా వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం రోజు ఐకేపీ మక్కరాజ్పేటలో ఉన్న రైతులు ఫోన్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేశారు, వెయిట్ రాంగ్ ఉందని చెప్పేసి. దాని స్పందనగా అక్కడికి పోయినాము, వెరిఫికేషన్ చేస్తాము. ఏపీఎం గారిని రైతుల సమక్షంలో వెరిఫై అండ్ మీడియా వాళ్ళు గ్రామ ప్రముఖుల మధ్య వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు క్వింటాల్కి 2 నుంచి 3 కిలోల మధ్య తూకంలో తేడా కనిపించింది. దాన్ని ఐకేపీ ఇన్ఛార్జ్ మాట్లాడితే తను ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, సార్ గత 2 రోజులు ఇట్లా జరుగుతుంది, 2-3 రోజులు అంతకుముందు ఎప్పుడు లేదు సార్, ఈ మధ్య ఇంతకుముందు చెక్ చేసి కరెక్ట్గా ఉంది, ఈ మధ్య మరి ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి అంటే, దాంట్లో మనకు 2 టైమ్స్ వెయిట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి లోడింగ్ అప్పుడు ఒకసారి వెయిట్మెంట్ జరుగుతుంది, ఒకసారి అన్లోడింగ్ అప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ లోడింగ్ అన్లోడింగ్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటే లాస్ట్ 2 లారీలు ఏదైతే అయిందో దాంట్లో తేడా ఉంది. దానికి సంబంధించి ఈ రైతుల పేమెంట్, ఎక్సెస్ పేమెంట్ ఏదైతే జరగాల్సి ఉందో అది చేయడానికి చర్య తీసుకుంటాం. తక్షణంగా ఆ ఇన్ఛార్జ్ మార్పు అండ్ కాంటా మార్పు చేయడం జరిగింది. సో రైతులకు న్యాయం చేస్తాం. ఎంతైతే నష్టపోయారు, ఈ 2 లారీలకు సంబంధించి ఎంత నష్టపోయారు దానికి సంబంధించి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాను. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏ విధంగా న్యాయం చేయవచ్చునో చర్యలు తీసుకుంటాం. 2 లారీలకు సంబంధించి సుమారు 500 క్వింటాలలో తూకంలో తేడా ఉంది. ప్రతి క్వింటాల్కి యాజ్ అండ్ యావరేజ్ 2 నుంచి 3 కేజీస్ తేడా ఉంది. సో 500 క్వింటాలకి వచ్చేసరికి అంటే సుమారు 30-40 క్వింటాల తేడా వస్తుంది. సో చివరిగా లోడైన లారీలకు సంబంధించి 500 క్వింటాలలో సుమారుగా 10 నుంచి 15 క్వింటాల మధ్య తూకంలో తేడా ఉంది. దీనికి సంబంధించి రైతులకి పేమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సీసీని తొలగించడం జరిగింది, అలాగే పీపీసీ ఇన్ఛార్జ్ని తొలగించడం జరిగింది, కాంటా మార్పు చేయడం జరిగింది. ఇకపై అలా రాకుండా ఉండడానికి కూడా మిగతా అన్ని సెంటర్లలో కూడా వెయిట్ కరెక్ట్ ఉందా లేదో చెక్ చేస్తూ ఉన్నాం.